హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ అనాలజీ టాపిక్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. రాక్ అనేది QTME అయితే జస్ట్ డాష్ అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో వర్డ్లో ఉన్నటువంటి పొజిషన్స్ అనేవి రాసుకోవాలండి. ఫస్ట్ ఆర్ యొక్క పొజిషన్ ఎంత అంటే 18. ఇక్కడ మీకు ఒకవేళ పొజిషన్స్ తెలియకపోతే నేను ఇక్కడ పక్కన ఇస్తానండి, చూడండి. ఇక్కడ ఓ యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి 15, అలాగే సి యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి 3, అలాగే కే యొక్క పొజిషన్ ఎంత అంటే 11. ఇక్కడ మరి క్యూ యొక్క పొజిషన్ ఎంత అని అంటే మనకి ఇక్కడ 17 అండి. అలాగే టీ యొక్క పొజిషన్ 20, ఎం యొక్క పొజిషన్ 13, ఈ యొక్క పొజిషన్ ఎంత అంటే 5. సో మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేవి రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ లాజిక్ అప్లై అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మరి లాజిక్ ఏం అప్లై చేశాడు అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ తీసుకుందామండి. ROCK రాక్ని ఏం చేశాడు అని అంటే మనకి QTMEగా కోడ్ చేశాడు. సో మరి ఇక్కడ పొజిషన్స్ కూడా నేను రాస్తున్నానండి. ఇక్కడ 18, ఇక్కడ 15, ఇక్కడ 3, 11, ఇక్కడ క్యూ వచ్చేసి 17, 20, 13, 5 రాశాను. రాసిన తర్వాత ఇక్కడ ఏం లాజిక్ అప్లై చేశాడు అని అంటే క్రాస్ మెథడ్ చేశాడండి. ఇక్కడ ఆర్కి టీకి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 20 ఉంది, అంటే +2 చేశాడు. ఇక్కడ ఓకి క్యూకి మధ్య డిఫరెన్స్ ఎంత అని అంటే ఇక్కడ 15 ఉంది పొజిషన్, ఇక్కడ 17 ఉంది, అంటే ఇక్కడ కూడా క్రాస్ చేశాడండి. చేస్తే ఎంత వస్తుంది అని అంటే డిఫరెన్స్ +2 వస్తుంది. సో ఇక్కడ కూడా సి మరియు ఈని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ క్రాస్ చూస్తే మనకి ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 5 ఉంది, అంటే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది అని అంటే +2. ఇక్కడ కే 11, ఇక్కడ ఎం 13, ఇక్కడ కూడా క్రాస్ చేస్తే మనకి +2 వస్తుంది. అంటే మనకి ఏం చేశాడు అని అంటే ఇచ్చినటువంటి వాల్యూస్ని రాయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ రాయాలి. రాసిన తర్వాత దాన్ని ఇక్కడ కింద రాశానండి. ఇక్కడ రాక్కి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ QTMEని రాసి తర్వాత ఏం చేశాను అని అంటే ఉన్నటువంటి లెటర్స్ని 2 లెటర్స్ని క్రాస్ చేశానండి. చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది అని అంటే +2, ఇక్కడ కూడా +2 వచ్చింది. అలాగే ఇదే లాజిక్ని జస్ట్కి అప్లై చేయండి. జస్ట్కి అప్లై చేసి కోడ్ ఏంటో ఆన్సర్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.